నా పిల్లలు ఇలా చదువుతున్నారు, రేపు నా పేరు నిలబెడతారు. అవునండి, నా బంగారు తల్లు. సరే, నేను వెళ్ళొస్తాను. సరే అండి. సరే అమ్మా, నేను కూడా పనికి వెళ్ళొస్తాను. బాగా చదువుకోండి. సరే అమ్మా. అక్క, ఈరోజు మళ్ళీ ఏం చెప్పారక్క? ఇవాళ అబ్దుల్ కలాం గారి గురించి చెప్పారు చెల్లి. అబ్దుల్ కలాం గారి గురించి ఏం చెప్పారక్క? నీకు తెలుసా, అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు న్యూస్ పేపర్ వేసి ఇంటికి సహాయపడుతూనే చదువుకొని శాస్త్రవేత్త అయ్యారు చెల్లి. అవునా అక్క? అవును చెల్లి. ఆయన అయ్యారు, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి అంత గొప్ప స్థాయికి ఎదిగారు. అవునా, ఇదంతా ఎలా అయింది అక్క? ఎలా సాధ్యమైంది? చదువు వల్లే సాధ్యమైంది. కాబట్టి మనం జీవితాన్ని మార్చే ఆయుధం చదువు ఒకటే చెల్లి. ఇప్పటి నుంచి బాగా చదువుకుంటాను అక్క నేను కూడా. సరే చెల్లి. ఎవరు నువ్వు? మా ఇంటి ఎందుకు వచ్చావు? నేనెవరో తెలీదా? నేను మొబైల్ కూతాన్ని. ఈ ప్రపంచం అంతా నా చేతిలోనే ఉంది. ఏంటి, చదువుకొని పైకి వస్తారా? చదువుకొని పైకి వస్తాము. అది అలా సాధ్యం కాదు. మిమ్మల్ని నా ప్రపంచంలోకి తీసుకెళ్తా. మీ సమయాన్ని అంతా వృధా చేస్తా. నీ ప్రపంచమా అంటే? ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్, ఇలా ఎన్నో రకాల మాయా ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తా. అవును, మా ఫ్రెండ్ కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతుంది, గేమ్స్ తెగ ఆడుతుంది. ఫ్రెండ్ ఏంటి, ఇక్కడ చాలా మంది విద్యార్థులను నా వేళ్ళ మీద ఆట ఆడిస్తున్నా. వాళ్ళ మీద వాళ్ళకే నియంత్రణ లేకుండా నా కట్టు బానిసను చేసుకుంటున్నా. అలాంటి బానిసలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. బానిసలా? మీకు మేము బానిసలం కాము. మొదట్లో అందరూ ఇలానే అంటారు. తర్వాత మా ఫ్రెండ్స్ మొబైల్ కొన్నారు, మాకు మొబైల్ కావాలని అడుగుతారు. అవును, నేను మొన్న అలాగే మా అమ్మతో నాకు మొబైల్ కావాలని అన్నాను. అలానే అడుగుతారు. పాపం పిచ్చి తల్లిదండ్రులు తమ రక్తాన్ని దారపోసి ఆ కష్టంతో డబ్బును తయారు చేసి ఆ డబ్బుతో నన్ను కొని మీ చేతుల్లో పెడతారు. లలిత నాన్న కూడా అలానే చేశారు. అలానే అడుగుతారు. గేమ్స్ అని, వీడియోలని, మీ రీల్స్ అని మీతో డాన్స్ వేయిస్తా. రాత్రి లేదు పగలు లేదు, మీ సమయాన్ని అంతా వృధా చేస్తా. మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుంటా. అవును, లలిత కూడా అలానే చేస్తుంది. ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది, తినేటప్పుడు కూడా వదిలిపెట్టదు. లలిత ఏంటి, ఇక్కడ చాలా మంది విద్యార్థులను ఉన్నారు. వాళ్ళని వీడియోలని, ఫేస్బుక్స్ అని, యూట్యూబ్స్ అని, ఇలా స్టేటస్లతో మొదలయ్యి ఇంట్లో విషయాలన్నీ బట్టబయలు చేస్తా. గేమ్స్ అని, బెట్టింగ్ యాప్స్తో డబ్బును పరువును పోగొట్టుకొని వీధి పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మేము నీ మాయలో పడము. ఆ టెక్నాలజీని ఎంత వాడాలో మాకు తెలుసు. అనవసరమైన విషయాల జోలికి మేము వెళ్ళము. మేమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా నీ మాయలో పడలేము. స్నేహితులారా, చూశారుగా, మీ మొబైల్ మాయలో పడి మీ ఇరవై సమయాన్ని వృధా చేసుకోకండి. అది చూద్దాం. వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే కలుసుకుందాం. మీరు గెలుస్తారో నేను గెలుస్తాను. విద్యార్థులారా, సిద్ధమేనా?